తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలు నెరవేర్చలేదని, కనీసం ఇప్పుడైనా సరే హామీలు అమలయ్యేలా తెలంగాణ నుంచి నూతనంగా ఎంపికైన మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇక రద్దు చేసిన ఐటీఐఆర్ను కూడా పునరుద్ధరించాలని, విభజన చట్టంలోని సమ్మక్క సారక్క పసుపు బోర్డును, ట్రైబల్ యూనివర్సిటీని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మరి ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమైనా, లేకపోతే విభజన చట్టంలో ఇచ్చినటువంటివి హామీలైనా, లేకపోతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి విషయాలైనా ఏది అడిగినా కూడా కుంటి సాకులతోటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు, కాబట్టే కేంద్రం చేయలేకపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. 10 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీని నెరవేర్చినటువంటి పాపన బీజేపీ కేంద్రంలో ఉండి చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అట్లా చెప్పేటటువంటి ఆస్కారం మీకు లేదు. ఈ రోజు అధికారంలోకి మీరు వచ్చిండ్రు, 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టంలోని హామీలైనా, లేకపోతే ఎన్డీఏ వచ్చిన తర్వాత రద్దు చేసినటువంటి ఐటీఐఆర్ అయినా, ఐటీఐఆర్ అప్పట్లోనే అసలు బ్రహ్మాండంగా 18 కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకొని బ్రహ్మాండంగా ప్రత్యక్షంగా పరోక్షంగా, ప్రత్యక్షంగానే 18 లక్షల కొలువులు, పరోక్షంగా ఒక 35 లక్షల కొలువులు, తద్వారా విశ్వనగరంగా ఒక ఐటీకి హబ్ లెక్క హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించుకొని మన యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకునేటటువంటి దాన్ని మరి ఎన్డీఏ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కిపోయినటువంటి అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. అయితే దానికి వీళ్ళు చెప్పినటువంటి సాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని, అది